యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా? ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే 6 షెడ్యూల్ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి. ఈ ప్రోగ్రాంలో A to Z కంటెంట్ అంటే మెటీరియల్ కానీ, షెడ్యూల్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, బిగ్ బ్యాంక్ కానీ, క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ, ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ, ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ, ఖచ్చితంగా మిమ్మల్ని 100% యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ, ఇచ్చిన మెటీరియల్ చదువుతూ, ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ, ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ ఉద్యోగం మీకైతే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2000 ఉంటుంది. వ్యాలిడిటీ 2 years ఉంటుంది. కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, 50 మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్. మరి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ ఆల్రెడీ మనకు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ 19,999 అంటే దాదాపు 20,000 ఉద్యోగాలకు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వేకెన్సీస్ అనేటువంటివి పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో 6,100 నోటిఫికేషన్ వాటితో కలిపా లేదా అనేటువంటి డౌట్ అయితే చాలామందికి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేశారో వాటిని వేకెన్సీస్గా ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయరు. కాబట్టి అవి కాకుండానే 20,000 ఉద్యోగాలు అనేటువంటి క్లారిఫికేషన్ అయితే మీరు తెచ్చుకోవాలి. ఇక దాంతోపాటుగా ఈ 20,000 ఉద్యోగాలు అదేవిధంగా పాతవి 6,100 ఉద్యోగాలు ఏవైతే ఉన్నవి. మరి ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 18,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 3 ఏళ్లలో 6,000 చొప్పున మనం రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పుడే 18,000 ఉంటే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మినహాయిస్తే కలిపితే 20,000 ఎందుకు అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే 5 ఏళ్ల బట్టి 6 ఏళ్ల బట్టి రిటైర్మెంట్స్ ఉన్నాయి కదా, పోలీసుల అవసరం పెరిగింది కదా. కాబట్టి అవి కాదు, అవి కాకుండానే మరొక 20,000 ఖాళీలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, వేటికి మనం పోటీ పడవచ్చు అనేటువంటి అంశాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనధికారికంగా మనకి కొన్ని వేకెన్సీస్ అనేటువంటిది అయితే తెలవడం జరిగింది. ఇది ఆఫ్కోర్స్ చాలా మన టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. దీన్ని బట్టి చూసినట్లయితే మనకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. బట్ వీటన్నిటిని ఒకేసారి రిక్రూట్ చేస్తారా మెగా పోలీస్ నోటిఫికేషన్ ద్వారా, లేదా 2 నోటిఫికేషన్లు ఇస్తారా అనేటువంటిది అయితే ఎదురు చూడాలి. ఒకేసారి ఇవ్వాలని అయితే మనం ఎదురు చూద్దాం, ఆశిద్దాం, అదేవిధంగా డిమాండ్ కూడా చేద్దాం. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏ వేకెన్సీస్ ఉన్నాయి అని చూసినట్లయితే మీకు సివిల్ కానిస్టేబుల్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ కానిస్టేబుల్ వేకెన్సీస్ దాదాపుగా మనకి 7,500 వేకెన్సీస్ అండి. 7,500 వేకెన్సీస్ సివిల్ కానిస్టేబుల్ ఉన్నాయని చెప్పేసి మనకి 7,500 కంటే ఎక్కువ. అంటే కానిస్టేబుల్లో నోటిఫికేషన్స్లో కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఇష్టపడి కావాలనేటువంటి కోరుకునేటువంటి ఉద్యోగం సివిల్ కానిస్టేబుల్. కాబట్టి 7,500 ప్లస్ అంటే ఇది చాలా చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 3,000 కంటే ఎక్కువ ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నాయంటండి. 3,000 కంటే ఎక్కువ ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ చూసుకుంటే 6,300 కంటే ఎక్కువ ఏపీఎస్పీ ఉన్నాయి. ఇటీవల మనకి ప్రకటించడం కూడా జరిగింది. ఏంటంటే ఈ మన ఎర్రచందనం విషయంలో కూడా ఏపీఎస్పీ లేకపోవడం కూడా ఒక ఈ స్మగ్లింగ్కి దీనికి కారణం అవుతుంది. దీన్ని ఇమీడియట్గా రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఏపీఎస్పీ 6,300 ఉన్నాయి. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సివిల్లో చూసుకుంటే 500 కంటే ఎక్కువ ఉన్నాయండి. సివిల్ ఉద్యోగాలు సబ్ ఇన్స్పెక్టర్ 500 కంటే ఎక్కువ ఉన్నాయి. ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకుంటే 130 ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు చూసుకుంటే 100 కంటే ఎక్కువ ఉద్యోగాలు మనకి ఏపీఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నా మనకి దాదాపుగా 18,000 వరకు వస్తున్నాయి. మరి 20,000 ఉద్యోగాలు ఏవి అని చూసుకుంటే మనకి ఇక్కడ జైల్ వార్డెన్ దాదాపుగా 7 సంవత్సరాలు బట్టి నోటిఫికేషన్ ఇవ్వలేదు. జైల్ వార్డెన్స్ కానీ జైలర్స్ కానీ అవి. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో అసలు రిక్రూట్మెంటే జరగలేదు. ఒక 7-8 ఏళ్ల బట్టి ఎప్పుడో చంద్రబాబు గారి టైంలోనే జరిగింది. మళ్ళీ ఆయన టైం వచ్చే వరకు కూడా ఫైర్ రిక్రూట్మెంట్ జరగలేదు అవి. అదేవిధంగా మనకి ఏదైతే కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ ఉంటాయో అవి, అదేవిధంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఉద్యోగాలు ఉంటాయి అవి, అవన్నిటినీ కలుపుకున్నట్లయితే దాదాపుగా 20,000 కంటే ఎక్కువ వేకెన్సీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో మనకి పోలీస్ అవ్వాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఇక అసలు 2 సెకండ్ థాట్ ఉండకుండా నోటిఫికేషన్ గురించి పట్టించుకోకుండా బుక్స్ తీసి చదవడం కనుక స్టార్ట్ చేయకపోతే మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉండదు.
90% ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి ఒక ట్రాన్స్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాం అని బిల్డప్ కొట్టుకునే వాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం, నోటిఫికేషన్ ఇచ్చాక ఒక 2 రోజులు బుక్స్ తీసి చదివి తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకోవడం, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ చేయండి అని అడగడం, ఇట్లాంటిది 90% స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి 80% ఉద్యోగం రాదు. ఒక 10% మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ వాళ్ళ లక్ష్యం కోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు కేటాయించుకుంటారు. ఆ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా కాన్స్టెంట్గా వాళ్ళ ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తారు. ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది కొడతారు. సో మీరు మొదటి బ్యాచ్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలాంటి భారీ వేకెన్సీస్ నోటిఫికేషన్స్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. మనకి జాబ్ క్యాలెండర్ మనకి డిసెంబర్లో ఉంది కాబట్టి, జనవరిలో ఉంది కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ అన్నిటితో కలిపి ఒక మంచి నోటిఫికేషన్ మీకైతే పడబోతుంది. ఆల్రెడీ మెయిన్స్ ఎవరైతే ఒక పాత నోటిఫికేషన్లో ప్రిలిమినరీ క్వాలిఫై ఉన్నారో మీరు కూడా చదవండి. మీకు మెయిన్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్ కేసు మిస్ అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్లో కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ చేయడం ఒక్కటే మీ లక్ష్యం. మీకున్నటువంటి ఒకే ఒక అంశం, అంతకు మించి వేరే లేదనమాట. మీరు యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి కసి కనుక మీలో ఉన్నట్లయితే. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, అది ఏపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉండొచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి, అదేవిధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్, పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు. అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటిది పొందాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా టీం అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఈ సర్వీస్ అనేటువంటిది లైఫ్ టైం ఉంటుంది. బట్ దీనికి ఒక మినిమం ఫీజు అనేటువంటిది ఉంటుంది. చాలా నామమాత్ర ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్ సేవ్ చేసుకొని ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. విధి విధానాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.